క్వాడ్ సిటీస్లో ఉన్నాం ఇప్పుడు. అమెరికాలో క్వాడ్ సిటీస్లో ఉన్నామండి. ఇది అయోవాకి, ఇలినాయ్కి స్టేట్కి మధ్య. క్వాడ్ సిటీస్ అని అమెరికాలో అయోవాకి, ఇలినాయ్కి బార్డర్లో ఒక 4 సిటీస్ ఉంటాయండి. ఆ 4 సిటీస్ని కలిపి క్వాడ్ సిటీస్ అని పిలుస్తారు. బెటన్డార్ఫ్, డెవన్పోర్ట్, రాక్ ఐలాండ్ అండ్ మోలిన్ని కలిపి 4 సిటీస్ని కలిపి క్వాడ్ సిటీస్ అని పిలుస్తారండి. ఇక్కడే మనకి జాన్ డీర్ హెడ్ క్వార్టర్స్ మోలిన్లో ఉంది. మన బ్యాక్గ్రౌండ్లో కనిపించేదంతా మిసిసిపి రివర్. ఈ మిసిసిపి రివర్కి మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్కి ఆ రైట్ సైడ్ ఉన్నదంతా మనకి బెటన్డార్ఫ్ ఏరియా వస్తుంది విభాగం. ఆ బ్రిడ్జ్కి అటుపక్క ఉన్నది మనకి డెవన్పోర్ట్ వస్తుంది అయోవా సైడ్. ఇంకా ఇలినాయ్ సైడ్కి వచ్చేసరికి ఆ బ్రిడ్జ్కి మనకి ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా రాక్ ఐలాండ్, ఇటుపక్క ఉన్నది మోలీన్ వస్తుంది అనమాట. ఈ 4 సిటీస్ ఉంటాయి మనకి. సీజన్ వైజ్ వచ్చి ఇప్పుడే మనకి స్ప్రింగ్ కంప్లీట్ అయ్యి సమ్మర్కి ఎంటర్ అవుతుందండి. అందుకే టెంపరేచర్స్ వచ్చి 25 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి. సో బయట కోట్ లేకుండా, మనం జాకెట్ లేకుండా, కోట్ లేకుండా కూడా తిరగలిగే సమయం స్టార్ట్ అయిందనమాట. సమ్మర్లో అయితే బాగా టెంపరేచర్స్ బాగా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫాల్ టైంలో మళ్ళీ టెంపరేచర్స్ డౌన్ అవుతాయి అన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ మనం జాకెట్లు వేసుకోవడం, కోట్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో నవంబర్ 23rd నాకు ఇక్కడ జాన్ డీర్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు ఇనీషియల్గా వాళ్ళ అకామిడేషన్ మనకు కనిపిస్తుంది హైట్ హోటల్లో ఇచ్చారు. తర్వాత మనం
పడుతుందా?